ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రజాసేవతో పాటు సామాజిక సేవల్లోనూ మహిళలు ముందుండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలకియా సూచించారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో ప్రతిభ చూపుతూ సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారని కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో నిర్వహించిన వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, ఆమె లేనిదే మనుగడ సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో ప్రతిభ చూపుతూ సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా ప్రభుత్వ విభాగాల్లో ప్రజలకు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. ఒకవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ మరోవైపు వృత్తి జీవితంలో లక్ష్యాలను సాధిస్తూ శక్తి చాటుతున్నారని పేర్కొన్నారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ మాట్లాడుతూ మహిళలకు తగిన ప్రోత్సాహం, అవకాశాలు కల్పిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని చెప్పారు. ప్రభుత్వోద్యోగులుగా ఎన్నో విజయాలు సాధించారని గుర్తు చేశారు. గ్రామీణ మహిళల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం రైస్ కేంద్రం ద్వారా చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మహిళల క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి జేసీ ఇలకియా బహుమతులు అందజేశారు. పలువురు మహిళా జర్నలిస్టులను సత్కరించారు. కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు బి జానకి, ఎం సరస్వతి, ఎం రాజ్యలక్ష్మి, వి శాంతిశ్రీ, కె శివలీల, వివి లలితాంబ, వై సులోచన, ఏఎం మాధవీలత పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. నాకు చూస్తే ఇక్కడ విమెన్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది అని అనిపించట్లేదు, మెన్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది. సో మెన్కే మనం కొంచెం సపోర్ట్ చేయాలని అనిపించింది ఖచ్చితంగా. సో అంటే ఇప్పుడు మన ఇండియా కావచ్చు అండ్ ఈవెన్ అదర్ స్టేట్స్ ఆర్ వరల్డ్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది. ఖచ్చితంగా మనం అది అంతా అక్నాలెడ్జ్ ఖచ్చితంగా చేయాలి. బికాజ్ 100 years లేకపోతే ఒక 50 years ముందు మన గ్రాండ్ పేరెంట్స్ లేకపోతే మన గ్రేట్ గ్రాండ్ మదర్ ఎలా ఉన్నారు అలా అయితే మనం ఇప్పుడు ఖచ్చితంగా లేదు. అప్పుడు ఎడ్యుకేషన్ కూడా లేదు, విమెన్కి ఓటింగ్ రైట్స్ కూడా లేదు. కానీ ఇప్పుడు మనకి అన్నీ ఉన్నాయి, ఈక్వల్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. సో ఈక్వల్గా అన్నీ అందరికీ ఉన్నాయి. ఎడ్యుకేషన్ కావచ్చు, గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా అన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో మనందరూ కూడా అది అంతా ఉపయోగించుకొనే ఈ పొజిషన్లో రావడం జరిగింది. సో ఇప్పుడు మీరందరూ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నారు, ఇది లేకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ యు ఆర్ ఆల్ బ్లెస్డ్ బికాస్ గాడ్ బ్లెస్సింగ్స్ తోనే మీరు అందరూ మంచి పొజిషన్ లో ఉన్నారు. సో దానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్నాలెడ్జ్ చేసుకొని ఫస్ట్ వీ షుడ్ బి గ్రేట్ఫుల్. అండ్ ఇప్పుడు మెన్ కూడా చాలా వరకు మారారు. దే ఆర్ వెరీ సపోర్టివ్. మీ హస్బెండ్ కావచ్చు, లేకపోతే మీ ఫాదర్, మీ పిల్లలు, మీ బ్రదర్, ఫ్రెండ్స్ ఎవరైనా కూడా చాలా సపోర్టివ్ గా ఉన్నారు. సో ఇప్పుడు నాకు ముందు మాట్లాడిన విద్యాసాగర్ గారు అయితే చాలా మంచిగా మాట్లాడారు. చాలా మంచి పాయింట్స్ కూడా చెప్పారు. యాక్చువల్లీ వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్స్. భారతదేశం ఒక 100 సంవత్సరాల క్రితం, 150 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం, ఈవెన్ 30 సంవత్సరాల క్రితం ఉన్న భారతదేశం ఇవాళ భారతదేశం కాదు. భారతదేశం ఏం చేస్తుంది? ఇప్పుడు నెగోషియేటింగ్ విత్ వాషింగ్టన్. ఒకరోజు మన ప్రధానమంత్రి గారు వాషింగ్టన్లో నెగోషియేషన్స్ చేస్తారు. 2వ రోజు రష్యాతో ట్రేడింగ్ చేస్తున్నాం. 3వ రోజు చైనాతో కంపీట్ చేస్తున్నాం. 4వ రోజు మామిడికాయలు వీటన్నిటిని అందరికీ సప్లై చేస్తున్నాం. ప్రపంచంలో అన్ని విషయాలు మనం చేస్తున్నాం. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం రూపుదిద్దుకున్నాం. ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా 2029కి వచ్చేసరికి ప్రపంచంలో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా జర్మనీ, జపాన్ కూడా పక్కన పెట్టి అమెరికా, చైనాల తర్వాత మనం ఉండబోతున్నాం. 2040-50 మధ్యకు వచ్చేసరికి ఈ 500-600 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగని విధంగా భారతదేశం ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ఎకానమీగా, అతిపెద్ద ఇదిగా నెంబర్ 1 కంట్రీగా ఎదిగే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నారు. ఆ జనరేషన్లో మనందరం ఉన్నాం. అది చెప్తూ ఒక మాట చెప్పారు. అది మిమ్మల్ని ఎదుక్కుంటూ వస్తుందని ఎందుకు అంటున్నారంటే అది చెప్తూ ఒక మాట చెప్పారు. ఆర్థిక శాస్త్రవేత్తలు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే భారతదేశం ఎందుకు నెంబర్ 1 ప్లేస్లోకి వెళ్ళబోతుంది అంటే ఫస్ట్ డెమోగ్రఫీ, ఏజ్. యావరేజ్ ఏజ్ ఆఫ్ ఇండియా ఈజ్ 29. మీరు అమెరికా చూస్తే 42, జపాన్ చూస్తే 50 చిల్డ్రన్ ఉంది, చైనా చూస్తే 38, 39 ఉంది. ప్రపంచంలో 29 సంవత్సరాల యావరేజ్ ఏజ్తో 64% ఆఫ్ ది పీపుల్ 29 years దీంట్లో ఉండి యావరేజ్గా ఉన్న దేశం ఏది లేదు. అందుకని యువతరం అంతా కూడా భారతదేశంలో ఉంది. ఇది ఆల్రెడీ అంతకుముందు అమెరికాకు వచ్చింది ఆ డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ అనేది, తర్వాత చైనాకు వచ్చింది డెమోగ్రఫిక్ అడ్వాంటేజీ, తర్వాత మనకు వచ్చింది డెమోగ్రఫిక్ అడ్వాంటేజీ. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం స్థాపించి 38 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 1008 కలశాలతో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు. ముత్యాలంపాడులో సాయినాథ్ దేవాలయం ఈ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధి చెందిందని, ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు.
ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం స్థాపించి 38 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 1008 కలశాలతో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ముత్యాలంపాడులో సాయినాథ్ దేవాలయం ఈ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధి చెందిందని, ప్రతి వారం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారని తెలిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిత్యం అన్నదానం నిర్వహించడం, ముఖ్యంగా గురు పౌర్ణమి వంటి పండుగలను అత్యంత వైభవంగా నిర్వహించడం అభినందనీయమని, గత 38 సంవత్సరాలుగా నిరంతరం స్వామివారికి సేవ చేస్తూ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. తాను 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే కాకుండా ఎప్పటికప్పుడు స్వామివారి భక్తుడిగా ఆలయ కార్యక్రమాలకు హాజరవుతూ స్వామివారి ఆశీస్సులు పొందుతున్నానని చెప్పుకొచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం ఆ షిర్డీ సాయినాథుని దేవాలయం ముత్యాలంపాడులో మరి ఇక్కడ ప్రతి వారం కూడా వేలాది మంది భక్తులు, అలాగే కమిటీ వారు ప్రతి వారం కూడా అన్నదానం, నిత్యాన్నదానం ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం ఏర్పాటు చేయటం, మరి గురు పౌర్ణమి కానీ పండగలన్నింటినీ అత్యంత వైభవంగా చేసుకోవటం, ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా సాయిబాబా వారిని మరి నిత్యం కొలవటం అనేది జరుగుతూ ఉంది. ఈ విధంగా 38 సంవత్సరాల నుంచి నిరంతరం కూడా స్వామివారి సేవ చేయటం, స్వామివారి ఆశీస్సులు పొందటం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా గతంలో కూడా 2014, 2019 మధ్య కానీ శాసనసభ్యుడు కానప్పుడు కానీ మళ్ళీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా స్వామివారి భక్తుడినే, ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం అయినా సరే ఆలయ కమిటీ అటు గౌతమ్ గారు కానీ బాలకృష్ణ గారు కానీ ఎవరు పిలిచినా సరే ఖచ్చితంగా వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందటం అన్నీ కూడా చేయడం జరుగుతోంది. అలాగే ఈరోజు ఈ గుడికి మరి ఇక్కడ ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. అయినా సరే ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖని, 5 టౌన్ పోలీసు వారిని, ట్రాఫిక్ పోలీసు వారిని ఈ కార్యక్రమాల రోజున ఈ వన్ సైడ్ అంతా బ్లాక్ చేసి వీళ్ళకి ఏ అసౌకర్యం రాకుండా, భక్తులకి ఏ అసౌకర్యం కలగకుండా రోడ్డు మీద ఉంది. మరి వాళ్ళ భక్తులు పెరిగిపోయారు. అయినా సరే ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇంకా ఏమన్నా కావాలంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. వెనకాల గోడ ఒకటి పడిపోయిందన్నారు, ఆ గోడ నిర్మాణం కూడా అనుమతులు ఇచ్చాం. ఏం ఇబ్బంది లేదు, కట్టుకోమన్నాం. ఖచ్చితంగా ఆ షిర్డీ సాయినాథుని ఆశీస్సులు మనందరికీ ఉండాలి. ఈ నియోజకవర్గం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ఈ కమిటీ మనందరూ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఈ కమిటీని హృదయపూర్వకంగా ఆలయ కమిటీ వారిని అభినందిస్తాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయం, అప్పులపై స్పష్టమైన వివరాలు తెలియజేసే ముఖ్యమైన పత్రం కాగ్ నివేదిక అని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలయపాలెం విజయ్ కుమార్ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాగ్ నివేదికను పూర్తిగా అధ్యయనం చేయకుండానే వైసీపీ నేతలు విమర్శలు చేయడం ఆశ్చర్యకరమన్నారు. అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెట్టినప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ లేరని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపించేది కాగ్ నివేదికేనని తెలిపారు. కాగ్ రిపోర్ట్ శుక్రవారం రిపోర్ట్ని ఇది ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీలో వైసీపీ వాళ్ళు ఎవరు లేరు. ఉన్న 11 మంది రారు కాబట్టి అసెంబ్లీలో వాళ్ళు లేరు. కౌన్సిల్లో మాత్రం వాళ్ళు ఉన్నారు. కానీ కౌన్సిల్లో మాట్లాడదగ్గ వాళ్ళు లేరో, లేకపోతే వాళ్ళు ఎవరికి రాదో, క్యాగ్ గురించి ఐడియా లేదో, పాపం అప్పుడే ఆ రోజు దాని ముందు రోజు హైదరాబాదులో ఏదో కొద్దిగా బాగలేక హాస్పిటల్లో ఉండి ఒక 4 రోజులు హాస్పిటల్లో ఉండి వచ్చిన బొత్స సత్యనారాయణ గారు క్యాగ్ రిపోర్ట్ మీద ఎత్తుకున్నారు. అంటే ఇక్కడ బొత్స సత్యనారాయణ తప్పపడడం కూడా వాస్తవం కాదనిపిస్తుంది నాకు. ఎందుకంటే పాపం బొత్స గారు ఎప్పుడూ ఫైనాన్స్ గురించి మాట్లాడలేదు, ఆయనకి ఫైనాన్స్ గురించి తెలియదు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏదో విద్యాశాఖ ఆ శాఖ చూసుకున్నాడు, కానీ ఫైనాన్స్ గురించి ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. అట్లాంటి బొత్స సత్యనారాయణ గారికి క్యాగ్ రిపోర్ట్ ఇస్తే ఆయన చేతిలో ఏదో కాగితం పెట్టుకొని క్యాగ్ రిపోర్ట్ అని పాపం అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చారు, ఆయన చేత తెగ అరిపించారు.
కేశవ్ గారు, ఆర్థిక మంత్రి కేశవ్ గారు, అయ్యా రిపోర్ట్లో ఏముందో కాస్త చూపించి మాకు, ఒకవేళ మా తప్పు అయితే మేము సరిదిద్దుకుంటాము, లేదంటే అసలు ఏముందో చెప్తే కదా అంటే 2-3 సార్లు అడిగారు. మాకు స్పీకర్ ద్వారా ఆ రిపోర్ట్ని మీరు పంపిండి, మీరు చేతిలో ఏదో కాగితం ఇట్లా పెట్టి ఇట్లా ఊపుతున్నారు, కాగితం కాగ్ రిపోర్ట్ అని ఓని అరుస్తున్నారు. సరే 2-3 సార్లు అడిగేటప్పటికి పాపం బొత్స గారికి ఎక్కడ షేడ్ తీసుకోవాలో, ఎక్కడ ఏమన్నా తలపెట్టుకోవాలో అర్థం కాకుండా యాజ్ యూజువల్గా ఈ మధ్య వాళ్ళ కొత్త వర్డ్ కనిపెట్టారు, మేము వాకౌట్ చేస్తున్నాం. అరే నువ్వే కదా మాట్లాడింది, క్యాగ్ రిపోర్ట్లో ఏదో ఉందన్నావు, ఆ రిపోర్ట్ ఏదో మాకు పంపిస్తే మేము చూసి దాని మీద మేము మాట్లాడతామే అని ఆర్థిక మంత్రి, ఆ టైంలో సభానాయకుడిగా ఉన్న ఆర్థిక మంత్రి, అసెంబ్లీ వ్యవహారాలు చూసే ఆర్థిక మంత్రి, మాకు ఆ రిపోర్ట్ పంపిస్తే కదా ఏముందో, అసలు నువ్వేం చెప్తున్నావు మాకు అర్థం కావట్లేదు, అట్లాంటి క్యాగ్ రిపోర్ట్ ఏమొచ్చిందంటే మేము వాకౌట్ చేస్తున్నాం అన్నారు. ఇంకా మనం బొత్స గారి గురించి అంతకన్నా, ఎందుకంటే మాకు ఆయన అంటే సానుభూతి వచ్చింది. పాపం ఎవరు నాయకులు లేనప్పుడు ఎవరో ఒకరిని పెట్టేసి ఆ టాపిక్ సంబంధం లేని వాళ్ళు, ఆ టాపిక్ గురించి ఏమాత్రం ఐడియా లేని బొత్స లాంటి వాళ్ళని మనం వైసీపీ వాళ్ళు తీసుకొచ్చి ముందు పెట్టడం అనేది పాపం ఆయన అనవసరంగా బదనాం చేయడమే. ఓకే, అసలు క్యాగ్ రిపోర్ట్లో ఏముంది? క్యాగ్ రిపోర్ట్లో ఎవరిని ఏమన్నా అన్నారా? మా గవర్నమెంట్ని ఏమన్నా అన్నారా? వాళ్ళ గవర్నమెంట్ ఏమన్నా అన్నారా? అంటే ఇవాళ ఎందుకు ఈ విషయం గురించి మాట్లాడాలనిపిస్తుంది అంటే, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ రిపోర్టుని మేము గత 5 సంవత్సరాల్లో, వైసీపీ ఉన్న 5 సంవత్సరాల్లో చాలాసార్లు ఇదే ప్లాట్ఫామ్ మీద నుంచి నేను, మా సహచరులు చాలామంది, మా పార్టీ వాళ్ళు ఉదహరించడం జరిగింది. కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఘాట్ రోడ్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనిత నగర పోలీస్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేయడంతో పోలీస్ కమిషనర్, ట్రాఫిక్ పోలీసులు కలిసి ఘాట్ రోడ్ను పరిశీలించారు. హోంమంత్రి ఆదేశాల మేరకు ఇంద్రకీలాద్రిపై భద్రతా ఏర్పాట్లు సిపి రాజశేఖర్ బాబు పరిశీలించారు. రోజురోజుకి భక్తుల రాక పెరుగుతున్న నేపథ్యంలో వాహనాల పార్కింగ్పై విస్తృతంగా పరిశీలించారు. ఇటీవల నిర్వహించిన మహా కుంభాభిషేకం సందర్భంగా ద్విచక్ర వాహనాల పార్కింగ్పై హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపై వరకు పెద్ద ఎత్తున వాహనాలు రావటం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాల పార్కింగ్ అంశాన్ని ప్రస్తావించిన హోంమంత్రి సుమారు 10 నిమిషాలు అధికారులు, పోలీస్ సిబ్బందికి క్లాస్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సిపి రాజశేఖర్ బాబు ఇంద్రకీలాద్రికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంద్రకీలాద్రి కొండపైన ప్రధానాలయంతో పాటు ఆలయాలు, ఘాట్ రోడ్ పరిసర ప్రాంతాలలో పోలీస్ కమిషనర్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. గతించి 38 ఏళ్లైనా ప్రజల గుండెల్లో దేవినేని మురళి నిలిచి ఉన్నారని మాజీ డిప్యూటీ మేయర్లు ముసునూరు సుబ్బారావు, ఆళ్ల చెల్లారావు అన్నారు. దేవినేని గాంధీ స్థాపించిన యుఎస్ఓ తరపున విద్యార్థుల సమస్యలపై పోరాడారని వివరించారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళతామని వారు స్పష్టం చేశారు. యుఎస్ఓ నాయకుడు దేవినేని మురళి 38వ వర్ధంతిని గుణదల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు, మాజీ డిప్యూటీ మేయర్లు ముసునూరు సుబ్బారావు, ఆళ్ల చెల్లారావు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మురళి అనుచరులు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్లు ముసునూరు సుబ్బారావు, ఆళ్ల చెల్లారావు మాట్లాడుతూ దేవినేని మురళి విద్యారంగ సమస్యలపై పోరాటాలు సాగించారని తెలిపారు. దేవినేని గాంధీ స్థాపించిన యుఎస్ఓ తరపున విద్యార్థులకు అండగా నిలిచారని తెలిపారు. ఎంతో మంది విద్యార్థులకు సహాయ సహకారాలు అందించారని వివరించారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళతామని వారు స్పష్టం చేశారు. ఈరోజు స్వర్గీయ దేవినేని మురళి గారి 38వ వర్ధంతి సందర్భంగా విజయవాడ నగరంలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆయనతో పాటు చదువుకున్న ఆయన స్నేహితులు కానివ్వండి, ఆయనతో పాటు ఆయన ప్రయాణం చేసిన ఆయన సహచరులు, అనుచరులు, వాళ్ళందరూ ఒక ప్రేమతో, అభిమానంతో చనిపోయి 38 సంవత్సరాలైన మురళీ గారితో పాటు ఆ రోజు చనిపోయిన 4 సహచరుని ఈరోజు గారు గుర్తించుకుంటూ వాళ్ళ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేస్తూ జరుగుతుంది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర, జిల్లా, నగర, నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు, మాజీ డిప్యూటీ మేయర్లు, మాజీ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు కానివ్వండి, వివిధ హోదాల్లో పనిచేసిన పెద్దలందరూ గారు ఈరోజు మురళీ గారికి నివాళులు అర్పించి ఏదైతే విద్యార్థుల మీద ఆ రోజుల్లో జరుగుతున్న అన్యాయాలు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి, దానికి వ్యతిరేకంగా యుఎస్ఓ స్థాపించిన
గాంధీ గారికి, నెహ్రూ గారికి ఒక సోదరుడిగా అండగా ఉండటంతో పాటు ఆ రోజు ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయనతో ఎవరైతే ఇబ్బంది పడుతున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి అన్ని విధాలుగా చదువు రూపంలో, ఆర్థికంగా అనేక విధాలుగా ఆయన సాయం చేస్తడం జరిగింది. ఈ రోజు గారా దేశ విదేశాల్లో ఎప్పుడన్నా నేను అమెరికా కానివ్వండి, లండన్ కానీ వెళ్తే అనేక మంది పెద్దలు మేము నెహ్రూ గారితో, గాంధీ గారితో, అదేవిధంగా మరీ ముఖ్యంగా మురళీ గారితో ఎక్కువ సాన్నిధ్యంగా ఉన్నాం. మా అందరిని ఎంతో బాగా చూసుకునేవారు. వాళ్ళే కాకుండా ఈరోజు అనేక మంది ఈ రాష్ట్రంలో మంత్రులుగా, ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు కూడా మురళీ గారితో సాన్నిధ్యం ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. పాత కొత్త మిత్రులందరూ ఎప్పటి నుంచో ఉన్నటువంటి మురళీ గారి స్నేహితులు కానీ, నెహ్రూ గారి స్నేహితులు కానీ, అనుచరులు కానీ అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయటం జరిగింది. మురళి ఆ రోజున ఏదైతే విద్యార్థుల కోసం ఒక సంఘం ఉండాలని చెప్పేసి యువకుల కోసం, విద్యార్థుల కోసం, వారి భవిష్యత్తు కోసం తాపత్రయపడి ఈ ఆర్గనైజేషన్ని స్థాపించి ఆర్గనైజేషన్ ద్వారా 10 మందికి చదువులు చెప్పించి వాళ్ళకి బట్టలు కుట్టించి ఫీజులు కట్టి చాలా కార్యక్రమాలు చేశాడు. ఆ ఆశయాలన్నింటినీ కూడా మురళి మా స్నేహితుడని గర్వంగా చెప్పుకుంటూ ఆ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు కృషి మేము చేయడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏదైతే ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క వర్ధంతిని జరపడం జరుగుతుంది. ఆయన విద్యార్థి దశ నుంచి కూడా ఈ యొక్క యాక్టివ్గా పనిచేస్తూ ఆనాడు దేవినేని గాంధీ గారు ఈ యొక్క స్టూడెంట్స్ మీద రాజకీయం పడి స్టూడెంట్స్ భవిష్యత్తు పోతుందని చెప్పి యుఎస్ఓ స్థాపించడం జరిగింది. ఆయన మరణాంతరం నెహ్రూ గారు, అలాగే మురళీ గారు ఈ యుఎస్ఓని ముందుకు నడుపుతూ ఎంతోమంది పేద విద్యార్థుల్ని చదివిస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేము ఉన్నామని చెప్పి ముందుకెళ్తూ ఆ యుఎస్ఓ సంస్థ నడిపించినటువంటి పాత్రలో మురళీ గారు కూడా ముందుండి అనేకమైన సేవలు చేసినటువంటి మానవుడు. అలాంటి వ్యక్తి మన మధ్యన లేకపోవడం దురదృష్టకరం. ఎప్పుడూ కూడా కొత్త వాళ్ళే కాదు, పాత వాళ్ళే అందరూ కూడా కలిసి ఈ యొక్క ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్తాకి మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి స్వర్గీయ దేవినేని మురళీ గారి మరియు వారి అనుచరుల సహచరుల వర్ధంతి కార్యక్రమం ఈరోజు యువనాయకుడు దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. దేవినేని మురళీ గారు విద్యార్థి నాయకుడిగా ఆ రోజు పేద ప్రజల అభ్యున్నతి కోసం, పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన విద్యార్థి నాయకుడు. ఆ నాయకుడు లా ఎగ్జామ్ రాసి వస్తుంటే అత్యంత కిరాతకంగా చంపిన రోజు. అటువంటి నాయకుడిని కోల్పోవడం నిజంగా విద్యార్థి లోకానికి తీరని లోటు. ఆయనకి, ఆయన అనుచరులకి అందరి తరపున దేవినేని మురళీ గారి వర్ధంతి సందర్భంగా తూర్పు నియోజకవర్గం దేవినేని అవినాష్ గారి నాయకత్వం మరియు కడియాల బుచ్చిబాబు గారి నాయకత్వంలో వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. దేవినేని మురళీ గారు యుఎస్ఓని స్థాపించి విద్యార్థి సంఘాల మీద అనేక పోరాటాలు చేసి విద్యార్థి సంఘాలని బలోపేతం చేయడానికి ఆయన కృషి గణనీయమైంది. అలాగే విజయవాడ నగరంలో విద్యార్థులు అనేక విధాలుగా ఇబ్బందులకు గురైనప్పుడు యుఎస్ఓని స్థాపించి ఆయన విద్యార్థుల పట్ల, వారి భవిష్యత్తు పట్ల పోరాటం చేసిన యోధుడు మన దేవినేని మురళీ గారు అని చెప్పి తెలియజేసుకుంటూ దేవినేని మురళీ గారి 38వ వర్ధంతి సందర్భంగా ఈరోజు భారీ ఎత్తున మన దేవినేని అవినాష్ గారి ఆఫీసు నందు భారీ ఎత్తున వర్ధంతి నివాళులు అందరం ఆయన స్ఫూర్తి ఏ విధంగా ఉందో ఆ విధంగా ముందుకు నడిపించాలని, అదేవిధంగా ఇక దేవినేని ఫ్యామిలీకి మేమంతా అండగా నిలబడతామని ఈ వర్ధంతి సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్.